నిన్న మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. పెట్టుబడిదారుల కోసం అనే ఆలోచనలు కొన్ని నిర్ణయాలు జరుగుతా ఉన్నాయని. అసలు ఎవరా పెట్టుబడిదారులు? ఎట్లాంటి ఎవరు అనేది ఊహించుకో. ఇప్పుడు 2022 ఐ బిలీవ్ జనవరి సోనియా గాంధీ గారు ఏదైతుందో అప్పుడున్న పరిస్థితులలో జీవన్ రెడ్డి గారు నాన్ కాంట్రవర్షియల్ వారైతే పిసిసి ప్రెసిడెంట్ కు సమర్థవంతంగా ఉంటారని చెప్పిన నిర్ణయానికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని ఏదైతుందో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ వారు నియామకం చేసే విధంగా నిర్ణయాలు చేయడం జరిగింది. ఇట్ వాజ్ టాల్డ్. ఇదే జానారెడ్డి గారు అప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ ఉన్నాయి. సాగర్ ఉప ఎన్నికల దరిమిలా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నియామకం చేయబడ్డట్టయితే ఇట్ మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ ది ప్రాస్పెక్టస్ ఆఫ్ బై ఎలక్షన్ అని ఒక లేఖ రాశారే. మన ఏ పరిస్థితుల్లో రాసిండు? హూ ఇస్ బిహైండ్ ఇట్? హీ మస్ట్ నో ఇట్. ఏమైంది? సాగర్ ఉప ఎన్నిక గెలిచిందా? జీవన్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ గా నియామకం చేయబడ్డట్టయితే ఇట్ మే ఎఫెక్ట్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ అడ్వర్స్లీ అని చెప్పని రాశాడా. మరి గెలిచి వచ్చిందా? వాట్ హ్యాపెండ్? లేటర్ థింగ్స్ హ్యావ్ చేంజ్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి హ్యాస్ కమ్. సరే, రేవంత్ రెడ్డి నాకంటే యువకుడు, ఉత్సాహవంతుడు, సమర్థవంతుడుగా భావించిన వాక్ చాతుర్యం ఉన్నది. నేను కూడా కలిసి ప్రయాణం చేసిన, కలిసి పనిచేసిన. ఐ నెవర్ ఫెల్ట్, ఐ నెవర్ డెఫర్డ్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. న్యాచురల్లీ రేవంత్ రెడ్డి ఈజ్ డిజర్వ్స్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. ఎవరైనా కోరుకుంటారు, పార్టీ కూడా కోరుకున్నది. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయింది. బట్టి గారు శాసనసభ పక్ష నాయకుడు. వారు పోరాటం చేసిండ్రు. వారు వాస్తవం ఉప ముఖ్యం సీఎంగా కావాలని భావించిన కానీ సర్దుబాటు చేసిన ఉప ముఖ్యమంత్రిగా. నేను శాసన మండలిలో 5 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసిందే. నాకు ఈ పక్క ఎవరు లేని ఒక్కరిని ఒంటరి పోరాటం.